ఇక మేడారం మహాజాతరలో పోలీసులు రెచ్చిపోయారు. భక్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు గుద్ది లాఠీలతో దాడి చేశారు. ఏటునాగారం ఏఎస్పీ మనన్ భట్, సిఐ దయాకర్ పోలీసులు భక్తులపై దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. పోలీసుల దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పులు విసిరారు. పోలీసుల తీరుపై సమ్మక్క ఆలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. ఘోరంగా ఎత్తురేంద్ర పోలీసు వాళ్ళు గంట చెప్పిన నిలబెడతారు. మరీ దారుణమారా వీడోవరు నాయన ఇక్కడికి వచ్చి పడ్డారు పాడుకోవాలి. ఓ పంపేనే పంపి రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. ఇక మేడారం మహాజాతరలో పోలీసులు రెచ్చిపోయారు, భక్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రవికాంత్? మేడారం జాతరకు నిన్న సమ్మక్క వచ్చిన తర్వాత అంటే వాళ్ళ గద్దెల మీద సమ్మక్క, సారలమ్మ, వీళ్ళిద్దరాజు, గోవిందరాజు వీళ్ళంతా కూడా గద్దెల మీద కొలువు తీరి వాళ్ళ భక్తులకు దర్శనం ఇస్తున్నటువంటి క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ క్రౌడ్ కంట్రోల్ చేయాల్సింది పోయి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సిపిఎస్ అధికారి భక్తుల మీద దాడి చేయడం విజువల్స్ లో కూడా చూడొచ్చు. తన ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది. భక్తుల మీద భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. కోరిన కోరికలు పరిస్థితి ఉంటుంది. క్రమంలోనే వాళ్ళందరినీ క్రౌడ్ కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసు అధికారులు వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు సబబని అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రాంగణానికి సంబంధించి గత చుట్టుపక్కలని వెడల్పు చేసినాము. భక్తులకు ఏ ఇబ్బంది కాదు పోలీసులు కావచ్చు తమ ప్రకటనల్లో వెల్లడించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆ విధంగా లేవు. సమ్మక్క నిన్న వచ్చేటువంటి క్రమంలో గద్దెల దగ్గర ఉండేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో క్యూలకు సంబంధించినటువంటి లైన్లకు దగ్గరలో ఉండేటువంటి ప్రధాన రహదారి మీద వేలాది మంది భక్తులు ఒక్కసారి వచ్చి అక్కడ కూడా ఊపిరి ఆడినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఎప్పటికప్పుడు క్రౌడ్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అక్కడ భక్తులందరినీ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళను దశల వారీగా దర్శనానికి పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల తీరు పట్ల భక్తులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.